అందరికీ ఇది ఇచ్చిన వల్ల అంతే, అందుకని ఏం లేదు నాన్న. ఇంకోటి ఏంటంటే రేట్లు కూడా ఎక్కువ అని అంటున్నారు కదా. రేట్లు ఏమి ఎక్కువ లేవు నాన్న, ఏంటంటే వస్తువుల రేట్లు కూడా పెరిగినాయి కదా, ఆయిల్ రేట్లు బియ్యం రేట్లు అన్నీ పెరిగినాయి కదా, దాని నుంచే పెట్టుకున్నారు. వాళ్ళ కష్టం రావాలి కదా, దాని నుంచే పెట్టారు రేట్లు. ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నారు ఇలా? ఆవిడ రేట్లు పెంచి ఒక 20 రోజులు 15 రోజులు అయింది అంతే. అప్పటి వరకు 100 రూపీస్. మీకు కూడా తెలుసా, ఆవిడ ఎవరికైనా కడుపు నిండా అన్నం పెడద్దు. ఎలాగనుకున్నారు, ఈ క్రౌడ్ లేకముందు, ఈ యూట్యూబ్ వాళ్ళు లేకముందు ఒక లేబర్ అనేటోళ్ళు కష్టపడేటోళ్ళు ఈవిడ దగ్గరికి వచ్చి తినేటోళ్ళు భోజనం. ఎందుకంటే నాన్ వెజ్ ఒకసారి వేసినా వెజ్ వేసుకుని కడుపు నిండా తినండి అమ్మ అని చెప్పేది. ఎలాంటి మగవాళ్ళైనా కనీసం ఒక ప్లేట్కి డబ్బులు ఇచ్చినా 2 ప్లేట్లు రైస్ తినేవారు ఈవిడ దగ్గర. ఈ యూట్యూబ్ వాళ్ళు వచ్చాకే ఆవిడని తీసి బయట వేసేది అంతే, అంతకన్నా ఏమి లేదు. కారణం అవునమ్మా అంతే, అంతకన్నా ఏం లేదు. ఆ సినిమా వాళ్ళు కూడా ఎక్కువ ప్రాబ్లం, సినిమా వాళ్ళు రావడానికి కూడా అలాగే కారణం, యూట్యూబ్ వాళ్ళే కారణం నాన్న. ఆవిడ ఎప్పుడు పెట్టే చెయ్యి ఆవిడది, కడుపు తినండి. ఎవరితోనే బాగానే ఉంటారమ్మా. ఆవిడ ఒకడు వస్తే ఏదో ఒకరు గొడవది ఏదో వస్తుంది, ఏదో అమ్ముకుంటుంది, వెళ్ళిపోతుంది. ఇగో 13 సంవత్సరాల నుంచి కూడా ఆవిడదే గిరాకీ ఎక్కువ ఈ గల్లీలో ఎప్పుడూనే. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత కాదు, ఇప్పుడు వచ్చిన తర్వాతే తగ్గిపోయింది ఆవిడది. ఎందుకనుకున్నారు, ఆవిడ పెరిగిపోయి ఆవిడని ఇచ్చేయనివ్వట్లా. లేకుంటే రోజుకి ఆవిడ 150 కిలోలు 170 200 కిలోల రైస్ వండిన రోజులు కూడా ఉన్నాయి. టైమింగ్స్ ఎలా ఉండేది వీళ్ళు రాకముందు? 11ంటికి వచ్చేటోళ్ళు, 11, 12 సాయంత్రం ఇక్కడే ఉండేవారు. కొండాపూర్లో ఉండేటోళ్ళు. ఉదయం 11ంటికల్లా వచ్చేసేవారు రెడీ చేసుకుని. రావడంతో 4ంటికల్లా చక్క పెట్టుకుని వెళ్ళిపోయేవారు. సింపుల్గా అయిపోయేది. అప్పుడు కూడా ఇదే గిరాకీ చేసుకుంది ఆవిడ, అప్పుడు కూడా ఇదే గిరాకీ చేసుకుంది ఆవిడ. అయితే ఇంకా ఏమైందంటే కొండాపూర్లో ఇల్లు వాళ్ళు అపార్ట్మెంట్ కట్టుకుంటాం, ఖాళీ చేయమంటే మీ ఎప్పుడు ఆల్విన్ దగ్గర మామూలుగా ఏదో ఇది కొనుక్కున్నారు. చెరువులో పెద్ద రేకుల రూమ్ కొనుక్కుని అక్కడి నుంచి రావడం లేట్ అయిపోతుంది. ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుందమ్మా. నేను ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను. ఈ క్రౌడ్ వల్ల మాకు ఇబ్బంది అయిపోయింది. నేను రోజుకి 800 రెంట కడతాను అన్న. ఇప్పుడు వాళ్ళది సాపిగ్గా జరిగింది అనుకో, నా వ్యాపారం కూడా సాపిగ్గా జరుగుద్ది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నా కూడా మీరు రెంట్ కట్టాలండి. మేమే కడతాం నాన్న. ఆవిడ వయసు అయిపోయింది, కొడుకు సడన్గా చనిపోయి ఉరి పెట్టుకుని ఆవిడ కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిపోయింది. దాని నుంచి ఖాళీగా ఉంటుందని మేమే రెంట్కి తీసుకుని అడుగు. మాకేం ఉపాధి లేదు, మేము కష్టపడేటోళ్ళమే కదా, దానికోసమని మేము తీసుకుని నడుపుతున్నాం. ఆవిడకి ఆధారం పెడుతున్నాం, మేము బతుకుతున్నాం ఈ షాప్. ఇంకోటి ఏంటంటే క్లోజ్ అయింది కదండి, మీకు ఏమైనా కాంటాక్ట్ లో ఉన్నారా, లేకపోతే ఇంకా ఏమైనా ఫీల్ అవుతున్నారా, ఏమైనా బాధపడుతున్నారా? మేము ఏం ఫోన్ చేయలేదు, ఎందుకంటే తను బాధలో ఉంది కదా. అప్పుడు మాకు బాధే, తనొకే బాధే. ఏంటంటే ఇప్పుడు ఆవిడది సాపిగ్గా జరిగింది అనుకో, మాకు కూడా బాగా జరుగుద్ది. ఎందుకంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఆల్మోస్ట్ అంతా క్లియర్ అవుతుంది. అంటే కొన్ని అంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ అది ఆమె వల్లే అనకండి, ఆమెను ఎందుకు గుచ్చుకుచ్చు అంటారు? ఈ పబ్లిక్ వల్ల అయింది, యూట్యూబ్ వల్ల అయ్యింది. ఈ ట్రాఫిక్ జామ్ అనేది యూట్యూబ్ వల్ల అయింది. ఆవిడ 12 సంవత్సరాలు అవుతుంది, అప్పటి నుంచి అదే రైస్ వండుకుంది ఆవిడ, అదే ఐటమ్స్ చేస్తుంది, అదే టేస్ట్. ఆవిడది ఎప్పుడు టేస్ట్ మారలేదు, పబ్లిక్ పెరిగిన తర్వాత మారలేదు, ఎప్పుడు అదే టేస్ట్ ఉంది, ఎప్పుడు అదే ఫుడ్. వాళ్ళు ఈ యూట్యూబ్ వాళ్ళు రాకముందు, ఈ ఛానల్ వాళ్ళు ఎవరు రాకముందు ఆవిడ ఇక్కడ స్టవ్ పెట్టి తెచ్చిన రైస్ సరిపోక మళ్ళీ 50 కిలోలు రైస్ ఉండేవారు. ఇక్కడ 2 మూటలు తెచ్చేవారు, 25 కిలోలు. వాళ్ళ మామయ్య గారు వచ్చేవారు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కష్టపడి వాళ్ళు ఎవరిని బయట వాళ్ళు పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టుకున్నారు అంతే, 2 పని వాళ్ళని. గుడివాడ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కష్టపడి వాళ్ళు. వాళ్ళ మామయ్య గారు ఇక్కడే 50 కిలోలు రైస్ ఉండేవాడు. ఈ క్రౌడ్ లేకముందు యూట్యూబ్ వాళ్ళు రాకముందు. యూట్యూబ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే ఆవిడ వ్యాన్ దగ్గరనే చప్పట్లు కొట్టడం, ఆవిడకి విజిల్ వేయడం, అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అని ఈ జనం అందరూ ఆ పైకి ఎక్కడం, తినేటోళ్ళు తిన్నోళ్ళు కూడా ఈ గల్లీకి వచ్చి ఆగిపోవడం, వీడియోలు తీయడం, ఫోన్లో తీయడం పెట్టడం అయింది. అది జరిగిన మ్యాటర్ అయితే దానివల్ల చెడిపోయింది. అది దానివల్లే కానీ ఇంకేం ఇబ్బంది ఏంటంటే లాస్ట్ క్లోజ్ చేసేటప్పుడు ఇంత అమౌంట్ ఉంటుంది కదా, లేదు. మేము ఎవరికి జిహెచ్ఎంసీ వాళ్ళకి ₹1 ఎవరు, పోలీసు వాళ్ళకి ₹1 ఎవరు, ఏదో ప్రభుత్వం బతకమని ఇచ్చిందండి. ప్రభుత్వం అదే ఇలాగా వీళ్ళు ఎప్పటి నుంచో పోరాడి తెచ్చారు. మేమైతే 4 సంవత్సరాలు అయింది వచ్చి,
వీళ్ళు ఎప్పటి నుంచో పోరాడి పెట్టుకుంటున్నారు. తీసేయమంటే తీసేస్తాం, వెళ్ళిపోతాం. మళ్ళా ఏదో ఒకటి పెట్టి మళ్ళీ ఏదో ఒకటి బతుములు ఆడుకొని ఎంతమందో కాళ్ళు పట్టుకుని మళ్ళీ తెస్తారు, మళ్ళీ పెడతారు. అది నాన్న ఆవిడ వల్ల ఏం తప్పలేదు, గల్లీ వాళ్ళ వల్ల తప్పలేదు, పోలీసు వాళ్ళ తప్పలేదు. యూట్యూబ్ వాళ్ళే మొత్తం ఆవిడని ఇది చేసి ఆవిడకి ఎప్పుడు ఉండే గిరాకీ, అది ఎప్పుడు అదే గిరాకీ. ఫుడ్ ఎలా ఉండే అంటే రేట్ ఎలా ఉండేది? ఫస్ట్ రేట్ అయితే సేమ్ అండి, సేమ్ ఉంటుంది రేట్ ఎప్పటికి కూడా. 150 ఎక్కువ అని చాలా మంది లేదు సేమ్ రేట్ అండి. ఎక్కువ రేట్ 150 రూపాయలు. లేదు 150 కాదు, సేమ్ ఎప్పుడైతే ఉంటుందో సేమ్ రేట్ వీళ్ళలాగా సేమ్ రేట్ ఉంటుంది. అసలు ఎందుకు తీసేయాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు పబ్లిక్ మీద పడుతున్నారు, ట్రాఫిక్ జాము ఇది అని రెచ్చగొట్టేసి ఇక ట్రాఫిక్ మొత్తం జాబ్ అవుతుంది. దానివల్ల ఆల్రెడీ హీరో స్పందించారు కదా, ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా సేమ్ కూడా స్పందించారు. త్వరలో చెప్తారు కదా, మీకు కూడా తెలుస్తుంది. పక్కన కూడా మీ సెంటర్లు ఉన్నాయి కదా, ఇక్కడే తిని కారణం ఆనందం అంటే ఇప్పుడు టేస్ట్ బాగుందని తింటారు అంతే. వీళ్ళకి వాళ్ళకి డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ అంతే, సేమ్ ఫుడ్ సేమ్ క్వాలిటీ అన్నీ, వండడంలో డిఫరెంట్ ఉంటుంది కదా, దాని గురించి టేస్ట్ బాగా. షాపుల నుంచి లేని కేవలం కుమారి అంటే షాప్ మీద ఎందుకు కుమారి అంటే టేస్ట్ అంతే డిఫరెంట్, టేస్ట్లో అనేది డిఫరెంట్ అంతే, ఏం లేదు తేడా. సేమ్ ఐటమ్ సేమ్ ఫుడ్ సేమ్ రైస్ అన్నీ ఈక్వల్. ఎప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు అంటే రోజులో ఎప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు? టైమింగ్ నాకు తెలియదండి, నేను 2కి అట్లా 1కి వస్తాను నేను తినాలి, అదే అన్నట్టు. మెయిన్ ఫుడ్ కోసం ఫుడ్డే అంతే, ఫుడ్ కోసమే. हम सुबह 6 बजे से शाम में 6 बजे तक रहते हैं। सुबह मॉर्निंग 6 से इवनिंग 6 o'clock तक रहते हम लोग, इसलिए कि हमको हाफ एन आवर मिलता है लंच के लिए, इसलिए यहाँ पे आते। अब दूर जाना हो तो उतना टाइम नहीं है अपने पास, ट्रैफिक फुल है इधर सिटी में, इसलिए यहाँ पे खाते। वो तो डेली कस्टमर है क्या आप? डेली कभी होता कभी नहीं होता। कभी कभी बॉक्स ला लेते अंदर खाते नहीं तो बाहर हाँ, खाते? बॉक्स उतना मॉर्निंग में कभी आता कभी नहीं, तो इधर ही होता हम लोग। कभी ट्रैफिक का प्रॉब्लम होता है इसलिए बंद कराए फिर इसे दुकान को? सर ये ट्रैफिक जो जाम हो जा रहा ना, इसलिए क्या है वो जो पूरा जो ट्रैफिक आता उसमें क्या है, हर कोई अपना अपना गाड़ी जिधर बोले उधर पार्क कर देता, इसलिए ट्रैफिक का प्रॉब्लम हो रहा है, इसलिए बंद करा दिया। नहीं मालूम। नहीं भाई फिर कंप्लेंट दिए बोल के बोल रहे हैं ना, कौन कंप्लेंट दे के रहते मामूल से? पता नहीं, ये ट्रैफिक वाले ही दिए होंगे, क्यों बोले तो इधर बहुत ट्रैफिक जाम हो जाता, हर लोग अपना अपना ड्राइवर लोग क्या करता गाड़ी रोड पर ठहरा कर देता, इसलिए इस वजह से ऐसा हो। फिर ये एरिया पूरा बंद कराना था, 210 दुकान है, एक ही दुकान का एक बंद कराए फिर? इधर 2 दिन पहले झगड़ा हुआ बोले, मालूम हुआ था, जी कौन सा तो पता नहीं कि कंपनी में सुनने आएगा ऐसा कुछ झगड़ा हो गया, किसी का कैमरा तोड़ दिया ऐसा, तो पुलिस आया था, आदमी लोग बता रहे थे, तो उस हिसाब से। हाँ मैं ओल्ड सिटी से आया। नहीं मैं इधर जॉब करता हूँ, सामने कंपनी में IT कंपनी में जॉब करता हूँ, इसलिए अभी लंच के लिए आया मैं। अब लंच करते हाफ एन आवर मिलता है मेरे को, इसलिए इधर लंच करके चले आता हूँ, गाड़ी में उधर पार्क। अच्छा रहता खाना यहाँ पे? अभी है सर, अभी क्या करेंगे, दूर जाने का उतना टाइम नहीं है ना, जो भी मिला हम लोग इधर। अच्छा रहता क्या पूछा हूँ मैं? क्वान्टिटी अच्छा रहता जी हो, अब कम रेट में मिल जाता, इसलिए क्या हम लोग ऐसा नहीं, करते अभी वो सोशल मीडिया में ज्यादा फेमस हो गए ना, इसलिए दाम आप बढ़ाएं बोल के जरा कंप्लेंट। हाँ नहीं वो हाँ कोई कुछ बढ़ा है क्या? बढ़ा दिए, दामा बढ़ा दिए थोड़ा सा, दामा बढ़ा दिए सर। वो होटल में खाना इधर खाना बस थोड़ा सा फर्क है जी हो। तो वहाँ खाना यहाँ खाना भी दो भी सेम है? सेम है, बस टाइम नहीं मिलता बोल के इसलिए मजबूरी में इधर खाना भाई पड़ता है। बाजू वाले होना बोल के इन लोगों के ऊपर उनका धंधा कारोबार नहीं चल रहा बोल के बंद सर कराए वो तो एक के ऊपर कंपटीशन बहुत चल रहा है इधर, जी। कोई कम कोई 10 रुपये ज़्यादा 2 रुपये 20, इसलिए क्या है ज़रा वो सोशल मीडिया पे वो तो हो गए थे ना वायरल, तो इसलिए शायद ऐसा हुआ। जी, शुक्रिया। ओके थैंक यू।